ఇక పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం గులాబీది అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇది జనం మాటగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 42.8% మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా కీలకమైన సర్వే వివరాలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందనేది ఈ సర్వే సారాంశం. మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలని అత్యధిక శాతం మంది ప్రజలు అక్కడ కూడా కోరుకుంటున్న సందర్భం. 46% మంది ఓటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధన దిశగా బలమైన అడుగులు వేయడంతో పాటు 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపంగా ఉన్న కేసీఆర్ గారే మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 46% ఓటర్లు తమ అభిప్రాయాన్ని తమ మనోగతాన్ని వెల్లడించిన అంశం మనం చూడొచ్చు. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ కీలక విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే, గులాబీ జెండాదే అని మరోసారి స్పష్టమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కేవలం 20 నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకున్న వ్యతిరేకత నేపథ్యంలోనే ప్రజలు ఆ పార్టీతో, ఢిల్లీ పాలనతో విసిగిపోయి కేవలం స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మరోసారి పూర్తి స్పష్టతతో వారంతా కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అని అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్కు ఏకంగా 42.80% ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతాం, హైదరాబాద్కు సంబంధించిన ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంతో పాటుగా హైదరాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి సారథ్యంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో ఏ రకంగా అయితే ప్రతి అంశంపై ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలపై పూర్తి స్థాయిలో వాటికి శాశ్వతమైన పరిష్కారాలను కనుగొనడం అనేది ప్రజలపై పెను ప్రభావాన్ని చూపించిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఓవైపు హైదరాబాద్ ప్రజలు ప్రతినిత్యం ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం, కరోనా కష్టకాలంలో కూడా ఆ ఛాలెంజ్ను కూడా ఒక అవకాశంగా మలుచుకొని కేటీఆర్ గారి సారథ్యంలో మున్సిపల్ శాఖ పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం, దీనికి తోడుగా తాగునీటి సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించి ట్యాంకర్లకు అడ్రస్ లేకుండా చేయడం, దీంతో పాటుగా స్ట్రీట్ లైట్లకు సంబంధించిన రాత్రిపూట ఎదుర్కొనే సమస్య కావచ్చు, రోడ్లకు దెబ్బతిన్న సందర్భంలో వాటికి మరమ్మతులు చేసే అంశం కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ సమైక్య రాష్ట్రంలో పూర్తిగా విధ్వంసం అయితే మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో పగడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటుగా ఎక్కడికక్కడ దానిపై స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు వస్తే వాటిని అప్పటికప్పుడు పరిష్కరించడం వల్లే ప్రజల్లో ఈ అభిప్రాయం వ్యక్తమవుతున్న సందర్భం. కానీ ఇప్పుడు 20 నెలల కాలంలో మళ్ళీ మురికి కూపంలా హైదరాబాద్లోని అనేక కాలనీలు, బస్తీలన్నీ కూడా తయారు కావడం అనేది ప్రజలకి తీవ్రమైన ఆగ్రహాన్ని కల్పిస్తున్న సందర్భం. జూబ్లీహిల్స్లోని అనేక ప్రాంతాల్లో, బస్తీలు, కాలనీల్లో కూడా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం, కనీసం స్ట్రీట్ లైట్లు కూడా వెలగకపోవడం, దీనికి తోడుగా డ్రైనేజీ వ్యవస్థ కుప్పకూలి పూర్తిగా చిన్నపాటి వర్షం పడినా మురుగు వ్యవస్థ అంతా కూడా రోడ్లపై పారే పరిస్థితి ఉండడం, రోడ్లు కనీసం అక్కడి నుంచి నడిచే పరిస్థితి లేకపోవడం, వాహనదారులు జారి పడిపోయే సందర్భాలు కూడా అనేకమున్న నేపథ్యం. దీనికి తోడుగా పెద్ద ఎత్తున పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో కూడా ప్రభుత్వం విఫలం కావడం వల్లే ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ అలాగే జూబ్లీహిల్స్కు సంబంధించిన ప్రజలు పూర్తిగా ప్రభుత్వంపై విసిగిపోయి స్పష్టంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడే తెలంగాణకు శ్రీరామ రక్ష, హైదరాబాద్కు కూడా ఒక కొండంత అండగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందనే ఒక అభిప్రాయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉండాయి అనే దానిపై సర్వే నిర్వహిస్తే స్పష్టంగా అర్థమైన పరిస్థితి. వాస్తవానికి హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియాలో ప్రజల మనసులు గెలిచిన ఏకైక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిన పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే పూర్తి స్థాయిలో పట్టం కట్టి ఇతర పార్టీలకు సంబంధించిన అబద్ధాలను కనీసం నమ్మని సందర్భం కూడా మనకు కనిపించింది. అదే రకమైన పంథా ఇంకా కూడా కొనసాగుతోంది. రానున్న రోజులు ఇంకా మరింత బలపడబోతోంది. ఢిల్లీ పార్టీల పాలనలో తెలంగాణ ఆగమవుతుందని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. కాంగ్రెస్ కేవలం 32% మాత్రమే, బీజేపీ కేవలం 19% మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. ఇతరులు కేవలం 5% మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే సీఎంగా కేసీఆర్ గారికి ఓటేస్తామని స్పష్టంగా అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది.
42% మంది స్పష్టంగా 43 దాదాపుగా 42.80 అంటే 43% మంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారికి ఓటేస్తామని స్పష్టంగా చెప్పిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున నిన్న పూర్తి చేసిన ఈ సర్వేకి సంబంధించిన వివరాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల మనోగతాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయని చెప్పే చర్చ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. ఓవైపు రైతులకు సంబంధించిన సంక్షోభం మనం చూస్తూ ఉన్నాం. యూరియా సంక్షోభంతో ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడతా ఉన్నారు. 60 రోజులుగా పడిగాపులు పడతా ఉన్నారు, జాగారాలు చేస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులతో సమేతంగా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి. తమ పిల్లల్ని కూడా స్కూల్కు పంపించకుండా క్యూలైన్లలో నిలబెట్టే దయనీయమైన దుస్థితి. అనేక సందర్భాల్లో రైతులు కుప్పగొలుతున్న హృదయకరమైన సంఘటనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా ప్రజల్లో రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్న కీలకమైన అంశం ఈ సర్వేలో మనకు వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయనే వాతావరణం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థానాల్లో తప్పకుండా కోర్టు చాలా సీరియస్గా ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా విజయ ఢంకా మోగించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ఆయా నియోజకవర్గాల్లో కూడా ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారనే కీలకమైన సర్వే వివరాలన్నీ కూడా మనకు వెల్లడవుతున్న సందర్భం. ఓవరాల్గా తెలంగాణ మూడ్ను ప్రతిబింబించే విధంగా జూబ్లీ హిల్స్ ప్రజల నాడిని, ఓటర్ల నాడిని ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ సర్వే అనేది సర్వత్రా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. మరొక ముఖ్యమైన అంశం మనకు కనిపిస్తోంది. పథకాలకు పాతరా, చెప్పుల జాతర. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా రాష్ట్రం ఆగమైపోయింది. 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విజన్తో ఒక బలమైన పునాదిని కేసీఆర్ గారు నిర్మిస్తే ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని సంతృప్తిపరిచే విధంగా, ప్రతి రంగాన్ని బలోపేతం చేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన కొనసాగితే కేవలం 20 నెలల కాలంలో పూర్తిగా ఆగం చేసేశారు. ప్రతి రంగాన్ని కూడా, ప్రతి వ్యవస్థను కూడా విధ్వంసం చేసే ప్రజల జీవితాల్లో అంధకారం నింపింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని ఆయన నిన్న ప్రస్తావించారు. 6 గ్యారంటీలకు రేవంత్ ఎగనామం పెట్టారు, తెలంగాణ ప్రజలకు పంగనామం పెట్టారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అంశం మనం చూస్తున్నాం. పెన్షన్ పెంపు ఊసే లేదు, తులం బంగారకు సంబంధించిన మాటే లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా అంధకారంగా మారుతోంది. రేవంత్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణ భవన్లో వెంగళరావు నగర్ బూత్ కమిటీల సమావేశం అంటూ నిన్న తెలంగాణ భవన్ వేదికగా, జనతా గ్యారేజ్గా మారిన తెలంగాణ భవన్ వేదికగా నిన్న కీలకమైన సమావేశం జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన వెంగళరావు నగర్కు సంబంధించిన డివిజన్ బూత్ కమిటీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో, ఇన్ఛార్జ్లతో నిన్న జరిగిన ఈ సమావేశంలో అనేక కీలకమైన అంశాలను నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. పూర్తిగా ప్రతి సంక్షేమ పథకానికి కూడా కాంగ్రెస్ సర్కార్ వరుసగా పాతరేస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి నిన్నటి సమావేశంలో కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు కూడా పాతరేస్తూ ఉన్నారు. వైఎస్ హయాంలో గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, ప్రజలకు మంచి చేసే పథకాలు ఏమున్నా కూడా వాటిని కొనసాగిస్తామనే ఒక దార్శనికతను కేసీఆర్ గారు కొనసాగించి వాటిని మరింత బలోపేతం చేసి ముందడుగు వేస్తే కొత్త గ్యారంటీలు కావచ్చు, కొత్తగా ఇచ్చిన హామీలు కాదు, చివరికి తమ పార్టీకి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కావచ్చు, వాటికి సంబంధించిన పథకాలకు కూడా పాతరేస్తూ ఉన్నారు. దీనికి తోడుగా కేసీఆర్ గారి సారథ్యంలో సంక్షేమ పథకాల సమాహారం ఏదైతే కొనసాగిందో తెలంగాణలో, తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన ప్రతి సంక్షేమ పథకానికి కూడా పాతరేస్తూ ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలోనే పథకాలకు పాతరేసి చెప్పుల జాతరను కొనసాగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనే కీలకమైన అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. ఎక్కడికక్కడ ఎరువుల కోసం దాదాపు 2 నెలలకు పైగా రైతాంగం చెప్పులు క్యూ లైన్లో పెట్టడం, ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టడం, పట్టాదారు పాసు పుస్తకాలను క్యూ లైన్లో పెట్టి పూర్తిగా ఒక చెప్పుల జాతరలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోందనే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి తోడుగా యావత్ తెలంగాణ అంతా కూడా ఒక ధర్నా చౌక్గా మారిపోయిందనే ఆవేదనను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రతి రంగానికి సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలు ఆందోళన పథంలో ఉండడాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. ఓవైపు విద్యార్థులు, మరోవైపు రైతులు, ఇంకోవైపు అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్తలు, దీనికి తోడుగా ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 108కు సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇతర అనేక రంగాలకు సంబంధించిన
ఉద్యోగులు కూడా అవస్థలు పడతా ఉన్నారు. కార్మికులకు సంబంధించిన బీమా సొమ్మును కూడా పూర్తిగా మాయం చేస్తూ ఉన్నారు. అనామక కంపెనీలకు ఆ సొమ్మును కట్టబెట్టి ప్రజాధనాన్ని, కార్మికుల చెమటను కూడా దోచుకుంటున్నారనే అంశాన్ని కూడా కేటీఆర్ గారు నిన్న ప్రస్తావించిన సందర్భం. ప్రజా సమస్యలతో పూర్తిగా తెలంగాణ అంతా కూడా నిరసనలో హోరెత్తుతున్న ఈ నేపథ్యంలోనే తెలంగాణ యావత్తు కూడా ఒక ధర్నా చౌక్గా మారిపోయిందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. పథకాలకు పాతరేసి చెప్పుల జాతర కొనసాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ జూబ్లీహిల్స్కు సంబంధించిన నియోజకవర్గంలో అత్యంత కీలకమైన వెంగళరావు నగర్ డివిజన్కు సంబంధించిన బూత్ కమిటీ సమావేశంలో కార్యకర్తలు పూర్తి స్థాయిలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీయే గెలవబోతుందనే ధీమాను, ధైర్యాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేసిన సందర్భం. గతంలో 10 ఏళ్ల పాటు ఏ రకంగానైతే వెంగళరావు నగర్కు సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్లో సమస్యలకు పూర్తిగా ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కనుగొంటే 20 నెలల్లో పూర్తిగా మురికి కూపంలా మారిపోయింది. అనేక కాలనీల్లో చెత్త ఇక్కడికక్కడ పేరుకుపోయిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన శ్రేణులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎంత పగడ్బందీగా మున్సిపల్ శాఖ కావచ్చు, ఇతర శాఖలు ఒక సమన్వయంతో పనిచేశాయో ఆ సమన్వయం కావచ్చు, ఆ పగడ్బందీ వ్యవస్థ పూర్తిగా నీరు గారిపోవడాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కడికక్కడ గమనిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కార్కు రానున్న రోజుల్లో గుణపాఠం చెప్పడం ఖాయమనే అంశాన్ని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేటీఆర్ గారితో తమ అభిప్రాయాలను కూడా పంచుకున్న సందర్భం కూడా మనకు కనిపించింది. తప్పకుండా ఇప్పటికీ మన సర్వే ఫలితాలు కూడా చూస్తున్నాం. సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఇంకా దానికంటే కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టేందుకు, మరోసారి జూబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టేందుకు జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారి దృష్టికి బూత్ కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్లంతా కూడా స్పష్టం చేసిన సందర్భం కూడా నిన్న జరిగిన ఈ కీలకమైన సమావేశంలో కనిపించింది. ఇక మరొక ముఖ్యమైన అంశం మనం చూస్తున్నాం. బాధాకరమైన అంశం, ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో కూడా ఈ మరణ మృదంగం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగడం అనేది అందరిలో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం. దీనికి తోడుగా కరీంనగర్లో జరిగిన సంఘటన అది. అప్పుల బాధతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం, బలవన్మరణానికి పాల్పడడం కూడా అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. జనగామ జిల్లా విఎస్ఆర్ నగర్ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఈ 20 నెలల కాలంలో అనేక మంది ఆటో డ్రైవర్లు తమ కుటుంబాన్ని కనీసం పోషించుకోలేక అప్పుల పాలై ఆటోలకు సంబంధించిన కిస్తీలు కూడా కట్టలేక వారంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనే మరో ఆటో డ్రైవర్ సోదరుడు ఈ రకంగా అందరికీ దూరం కావడం అనేది వారి కుటుంబ సభ్యులతో పాటు పరిస్థితి దిగజారుతున్న పరిస్థితిని అద్దం పట్టేలా ఉందని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం. ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై నిన్న స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళిన సందర్భం కూడా కనిపించింది. ఇక్కడ వారు కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. ఆ ఎమ్మెల్యేలంతా కూడా దొరికిన దొంగలు అనే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. ఇక్కడ బయటపడ్డా కోర్టు ముందు తప్పించుకోలేరని చెప్పేసి నిన్న వారు స్పష్టం చేశారు. ఈ అంశంలో 10 నియోజకవర్గాల్లో తప్పకుండా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలు ఖాయంగా వస్తున్నాయి. స్పీకర్ ఇచ్చిన గడువులోగా రిజైండర్లు ఇచ్చేశామని చెప్పేసి స్పష్టం చేశారు. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నిన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తోంది. నిన్న స్పీకర్కి ఇచ్చిన సమాధానాలపై అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి గారికి కలిసి వీరంతా కూడా వివరాలన్నీ కూడా వెల్లడించిన సందర్భం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. పూర్తిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా కూడా దొరికిన దొంగలని చెప్పేసి నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. స్పీకర్ గారు ఇచ్చిన గడువులోగా రిజైండాలు ఇచ్చాం కాబట్టి తప్పకుండా కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించిన సందర్భం కనిపించింది. దీనికి తోడు 10 నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న వాతావరణం కూడా ప్రజల్లో కనిపిస్తూ ఉంది. తప్పకుండా కోర్టు అత్యంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో దీని నుంచి బయట పడలేరు ఎమ్మెల్యేలు అనే అంశాన్ని ఆయన ప్రస్తావించడంతో పాటుగా ప్రజలంతా కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ఆయా నియోజకవర్గాల్లో పూర్తిగా 20 నెలల్లో ఏ రకంగా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కుంటుపడి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు, అవన్నీ కూడా ప్రజల మననంలో ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే అంశం కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కూడా పరువు నష్టం దావా వేయడంతో పాటుగా వారికి సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనే
అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలపై కూడా విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర మంత్రికి నోటీసు, డిసెంబర్ 15 విచారణకు రావాలని ఆదేశం అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేసినా, వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా, వ్యక్తిగత ఇమేజ్ని ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కూడా తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తానని ఇప్పటికే కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం. రాజకీయాల్లో విమర్శలు సహజంగానే వ్యక్తిగతంగా ప్రతిష్టను దిగజారే విధంగా ఈ రకంగా చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడడం అనేది రాజకీయాల్లో అత్యంత దారుణమైన పరిణామం కాబట్టి తప్పకుండా దీనిపై కఠినంగా వ్యవహరిస్తానని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నిన్న పరువు నష్టం దావాకు సంబంధించిన పరిణామం మనం చూస్తూ ఉన్నాం. ఇక 108 అంబులెన్స్లో భారీ స్కామ్ జరుగుతోందనే అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. శాలరీలు, మెయింటెనెన్స్ కలిపి ప్రతి నెల దాదాపు 7.5 కోట్ల గోల్మాల్ జరుగుతుందనే అంశం మనం చూడొచ్చు. ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్ చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉద్యోగులకు 15 నుంచి 20 రోజులు డ్యూటీలే వేస్తున్నారు, మిగిలిన రోజులకు జీతాలు ఎగవేస్తున్నారనే అంశం మనకు ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే రిలీవర్ ఉన్నారు, ఆఫ్ తీసుకోవాల్సిందే, మీరు ఆఫ్ తీసుకొని ఉండాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారనే అంశం మనం చూడొచ్చు. మెయింటెనెన్స్ డబ్బుల్లోనూ గోల్మాల్ జరుగుతుంది. శాలరీ అలాగే మెయింటెనెన్స్ కోసం ఒక్కో వాహనానికి దాదాపు ప్రభుత్వం 2 లక్షలు చెల్లిస్తూ ఉంటే అందులో ₹1,00,000 పక్కదారి పడుతోంది, జేబుల్లోకి, ఇతరుల జేబుల్లోకి వెళ్తుందనే అంశం ఇక్కడ చూడొచ్చు. అధికారులకు అన్ని స్థాయిల్లో కూడా వాటాలు అందుతున్నాయి. మంత్రి కూతురు కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం జరుగుతుందనే అంశానికి సంబంధించిన వార్త ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని కీలకమైన వార్తలు కూడా చూడొచ్చు. సకల జనుల సమరం అంటూ ఏ రకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా సకల జనులు ఆందోళన పథంలో ఉన్నారు అంశానికి సంబంధించిన వార్త ఇది. ఒక తల్లికి వైద్యం చేయించేందుకు ఒక కొడుకు గాంధీ ఆసుపత్రిని తల్లికి తీసుకొని వస్తే అక్కడ కనీసం బెడ్ లేదని నిరాకరించడంతో అతను ఏకంగా సచివాలయం వద్దకు తన తల్లిని తీసుకొచ్చేసి అక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక బెడ్ ఇప్పించాలి, కనీసం వైద్యం కూడా చేయించలేరా, మిమ్మల్ని నమ్మి ఓటేస్తే కనీసం అమ్మకు వైద్యం కూడా చేయించలేని దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పేసి గాంధీ ఆసుపత్రిలో జరిగిన పరిణామం నేపథ్యంలో సచివాలయానికి వచ్చి ఒక కొడుకు నిరసన వ్యక్తం చేసిన అంశం మనం చూస్తున్నాం. ఏ రకంగా బాధాకరమైన పరిస్థితి ఉందో ఆ తల్లికి సంబంధించిన ఆవేదనను, ఆ పరిస్థితిని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. అలాగే అంగన్వాడీల ఆక్రోశం అంటూ మరో వార్త. మా బతుకులు ప్రశ్నార్థకం చేయొద్దని చెప్పేసి వారు నిన్న కొడంగల్లోని ముఖ్యమంత్రి కార్యాలయం ఇల్లు ముట్టడికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు వారిని అడ్డుకున్న అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అన్నదాతల ఆక్రందన కొనసాగుతుంది. కరీంనగర్లో ఏకంగా ఖాళీ యూరియా బస్తాలు అలాగే యూరియా బస్తాలకు సంబంధించిన ఇబ్బందుల నేపథ్యంలో యూరియా బస్తాలను మధ్యలో పెట్టి మహిళలంతా కూడా బతుకమ్మలాడిన దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. యూరియా బస్తా కోసం అంటూ వారంతా కూడా పాటలు పాడి వారంతా నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. నాడు తెలంగాణ ప్రజల గోస బతుకమ్మ పాటల రూపంలో ప్రతిబింబిస్తే ఈరోజు యూరియా సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రకరకాల నిరసన రూపాల్లో ప్రజలు తమ ఆగ్రహావేశాలను, ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్న అంశం కూడా ఇక్కడ చూడవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ చూస్తున్నాం. స్థానికతపై మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు పిలుపునిచ్చారు, ప్రభుత్వానికి సూచించారు. మెడికల్ ప్రవేశాలపై ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి అంటూ ఈ వార్త. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులతో నిన్న భేటీ అయ్యారు, వారికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. మెడికల్ ప్రవేశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా ఉంది కాబట్టి స్థానికత అంశంలో తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచించి తెలంగాణ బిడ్డలకు, తెలంగాణకు సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారందరికీ కూడా అర్హత సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటివరకు అనేక మంది కష్టపడి చదివి ఈ స్థాయికి వస్తే వారిని ఏదో రకంగా స్థానికత అంశంలో ఏదో రకంగా ముడిపెట్టి అనేక రకాల మెలికలు పెట్టి వారి జీవితాలను ప్రశ్నార్థకం చేయాలన్న ఆలోచన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇది సహించే ప్రసక్తి లేదు. తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించి అందరికీ కూడా అర్హత సాధించిన విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిన్న ఆయన స్పష్టంగా చెప్పారు. వారితో నిన్న తెలంగాణ భవన్ మరోసారి జనతా గ్యారేజ్గా మారిన సందర్భంలో వారంతా కూడా తెలంగాణ భవన్కు తరలి వచ్చారు. ఆ విద్యార్థులంతా వారితో నిన్న కేటీఆర్ గారు భేటీ అయ్యి వారి కష్టాలు తెలుసుకున్న సందర్భం, వారి సమస్య పరిష్కారం కోసం తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చిన సందర్భం మనకు కనిపించింది. ఇక నేటి నుంచి ఎలక్ట్రికల్ కార్మికులకు సంబంధించిన సమ్మె కొనసాగబోతోంది. విద్యుత్ మరమ్మతుల పనులు కూడా నిలిచిపోబోతున్నాయి. ఎస్ఎస్ఆర్ పెంచేదాకా కూడా సమ్మెను కొనసాగిస్తామని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఓవైపు స్పష్టంగా ప్రకటిస్తే, మరోవైపు రాజుకున్న RRR నిప్పు అంటూ
ట్రిప్రాల్కు సంబంధించిన అంశంపై ఆర్ఆర్ఆర్ రోడ్కు సంబంధించిన అంశంపై రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశంపై నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. అలాగే ఇతర అనేక కీలకమైన సమస్యలపై కూడా నిరసనలు హోరెత్తిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం నవాపేట మండలం వికారాబాద్ జిల్లాలోని నవాపేట మండలానికి సంబంధించిన రైతులంతా కూడా నిన్న హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అంశం మనకు కనిపిస్తోంది. తమ విలువైన భూములు కేసీఆర్ గారి హయాంలో పెరిగిన భూముల విలువతో వారంతా కూడా ధీమాగా ధైర్యంగా బతుకుతూ ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన భూములను లాక్కొని తమను మరోసారి ఆగం చేసే పరిస్థితి, తమను మళ్ళీ రోడ్డున పడేసే దుస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించమని రైతులంతా కూడా నిరసన హోరెత్తిచ్చిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇక పింఛన్ల కోసం వృద్ధులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే చెరువులపై మా హక్కులు కాపాడినట్టు మత్స్యకారులు అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే నిరుద్యోగుల ఆగ్రహ జ్వాల అంటూ కొలువులకు సంబంధించిన వ్యవహారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జీవో 46 ప్రతులను చింపేసి నిరుద్యోగులు యువకులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. పోలీసు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిన అంశం కూడా మనం చూస్తున్నాం. కాంట్రాక్టర్ల కుతకుత అంటూ మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు కూడా తమ పెండింగ్ బిల్లులను వెంటనే ఇప్పించాలి, 600 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులతో తమ అప్పుల పాలైపోయని చెప్పేసి వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు ధర్నా చేస్తే వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. అలాగే సమ్మె దిశగా రేషన్ డీలర్లు అంటూ మరో వార్త కూడా చూస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి దుకాణాలు బంద్ అవుతున్నాయి. పేరుకుపోయిన 100 కోట్ల బకాయిలు తన వాటా నిధులు విడుదల చేసిన కేంద్రం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పెండింగ్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. ఓవైపు అనేక శాఖలకు సంబంధించి అనేక రకాల రంగాలకు సంబంధించిన అవస్థలు, ఆ రకంగా ఆ ఉద్యోగులంతా కూడా ఆందోళన పథంలో ఉంటే మరోవైపు వ్యవస్థ కుప్పకూలి తమ జీవితాలను ఛిద్రం చేస్తున్నారని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేయడం, పెన్షన్ల కోసం వృద్ధులు ఆందోళన పథంలో ఎప్పుడు పెంచుతారని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వారంతా నిరసన కార్యక్రమాలు దిగడం, సకల జనులు సమర భేరీని మోగిస్తున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. తెలంగాణలో మనం చూసాం, ఉద్యమం సందర్భంగా సకల జనుల సమ్మెను చూసాం. సకల జనుల సమ్మె గతంలో చూస్తే ఇప్పుడు సకల జనుల సమరాన్ని తెలంగాణ సమాజం చూస్తుంది. యావత్ దేశం అంతా కూడా చూస్తున్న పరిస్థితి, పరిపాలన వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది.